బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. ఓ అర్జున, సమత్వ బుద్ధి కలవాడు తనకు వచ్చిన పుణ్యాన్ని పాపాన్ని ఈ లోకంలోనే విడిచిపెట్టేస్తాడు. కర్మఫలాలు అతనికి అంటవు. కాబట్టి నువ్వు కూడా సమత్వ బుద్ధిని ఆశ్రయించి యుద్ధం చేయి. కర్మలు చేయడంలో ఇది చాలా కుశలమైన మార్గం. ఈ విధంగా యుద్ధం చేయడం వల్ల వచ్చే కర్మ బంధనాలు నీకంటవయ్యా. ఈ శ్లోకంలో బుద్ధియుక్తుడు అని వాడారు. బుద్ధియుక్తుడంటే తన బుద్ధిని ఉపయోగించి కర్మలు చేసేవాడు. అటువంటి వాడు ఏవేవో కోరికల కోసం కర్మలు చేసి ఆ కర్మబంధనాలలో చిక్కుకోడు. అనాసక్తంగా నిష్కామంగా కర్మలు చేస్తాడు. అటువంటి వాడికి వాడు చేసే కర్మల వల్ల కలిగే పుణ్య పాపాలు అంటావు కదా. ఆసక్తితో కోరికలతో కర్మలు చేస్తేనే ఆ కర్మల పుణ్య పాపాలు కర్మలు చేసిన వాడికి అంటుతాయి. కాబట్టి బుద్ధియుక్తులు అయిన వాళ్ళు నిష్కామ కర్మలను ఎటువంటి ఆసక్తి లేకుండా చేస్తారు. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. సమత్వ బుద్ధి కలవారు తాము కర్మలు చేసిన ఆ కర్మ ఫలాలను విడిచిపెడతారు. అటువంటి వారు జనన మరణ చక్రం నుంచి విడిపోతారు. శాశ్వత సుఖాన్ని ఇచ్చే మోక్షాన్ని పొందుతారు. ఈ శ్లోకంలో మనీషి అని వాడారు. మనిషి వేరు, మనీషి వేరు. వివేకం, జ్ఞానం, కౌశలం, అసాధారణ ప్రజ్ఞ, సమత్వ బుద్ధి కలవారిని మనీషి అంటారు. నిష్కామ కర్మలు చేస్తే చిత్తం శుద్ధమవుతుంది. నిర్మలమైన చిత్తంలో జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే బంధనాల నుండి విముక్తి లభిస్తుంది. తరువాత మోక్షం లభిస్తుంది. కాబట్టి కర్మయోగం అవలంబించినా మోక్షం పొందవచ్చు అని ఇక్కడ పరమాత్మ నిరూపించారు.